హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకి సూపర్ గుడ్ న్యూస్ అండి. అదేంటంటే మూల వేతనంలో అంటే బేసిక్ పేలో 50% పెన్షన్ ఉద్యోగులకు సర్కారు ఇచ్చిన గొప్ప ఆఫర్ అండి ఇది. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఒక విషయానికి వచ్చినట్లయితే మూల వేతనంలో 50% పెన్షను కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించనుంది. జాతీయ పెన్షన్ పథకం ఎన్పీఎస్లో భాగంగా ఉద్యోగుల చిట్టా చివరి మూల వేతనం అంటే చివరి బేసిక్ పేలో 50% పెన్షన్గా అయితే ఇవ్వనుంది. సో ఇట్లా అయితే ఇవ్వాలని ప్రతిపాదించిందండి. ఇక ఎన్పీఎస్ పైన కూడా అభ్యంతరాలు పలు రాష్ట్రాలు తిరిగి పాత పెన్షన్ విధానంపై మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథ్ నేతృత్వంలో 2023లో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఎన్పీఎస్ను మరింత ప్రయోజకరంగా మార్చేందుకు అనుసరించాల్సిన విధానాలపై ఈ కమిటీ అధ్యయనం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వము ఉద్యోగుల చిట్ట చివరి మూల వేతనం ఎంత అయితే ఉంటుందో అంతలో 50% మొత్తాన్ని పెన్షన్గా ఇచ్చేందుకు ప్రతిపాదించింది. ఎన్పీఎస్లో మార్పులు చేయాలని కూడా సోమనాథ్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర తాజా నిర్ణయం తీసుకుంది. సో ఈ సమాచారం మేరకు కమిటీ తన సిఫార్సును అమలు చేసేందుకు ఎలాంటి నిర్దిష్ట గడువును అయితే ఇంకా విధించలేదు. కానీ త్వరలో అయితే శుభవార్త విననున్నారు ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్స్కి కూడా ఈ సూపర్ గుడ్ న్యూస్ అనేది త్వరలో రానుంది.